నన్నయ్యతోటే తెలుగు మొదలైందా? చాలామంది ఏంది మనకు భాషా చరిత్ర రాసిన వాళ్ళంతా కూడా నన్నయ్య ఉపయోగించిన తెనుగు పదమే మొదటిది, ఆ తెనుగులో నకారము పొలువయి లకారం వచ్చింది, అది తెలుగు అయ్యింది. ఆ తర్వాత అందరూ రచయితలందరూ కవులందరూ తెలుగు అనేది ఉపయోగిస్తూ వచ్చినారు. నన్నయ్యకు ముందు తెలుగు అన్నది లేదు. ఇది ఎక్కువ మంది చేసిన సూత్రీకరణ. కానీ అది వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. వాస్తవం కాదు. అసలు ఆ రకమైన సూత్రీకరణ చాలా అన్యాయంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నన్నయ్య మహాభారతం రాయడానికైనా సరే తెలుగు రాజరాజ నరేంద్రుడు ఏమడిగిండు? తెలుగులో మహాభారతం రచించండి, మన ప్రజకు ఆ ఇతిహాసం తెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అడిగినాడు. నన్నయ్య కూడా తన సంకల్పంలో ఏం రాసుకున్నాడు? నేను తెలుగులోనే మహాభారతం రాస్తున్నానని రాసుకున్నాడు. తెలుగులో అడగడానికైనా తెలుగులో రాయడానికైనా అంతకుముందు తెలుగు ఉండాలి, భాష ఉండాలా, సంపద ఉండాలి కదా, భాషా సంపద, పద సంపద ఉండాలా. అవును, దాని చాలా సాంస్కృతిక నేపథ్యం ఉండాలి కదా. ఖచ్చితంగా. అవన్నీ లేకుండా కేవలం నన్నయ్య అప్పటికప్పుడు ఎట్లా నిన్ను సాధించాడు అనేది ఆలోచన మన వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది నాకు ఎదురైన ప్రశ్న.